సీతారామ ప్రాజెక్టుకు బీఆర్ఎస్ ఒక్క రూపాయి ఖర్చు చేయలేదన్నారు మంత్రులు. సీతారామ ప్రాజెక్టుకు 19,000 కోట్లను మంజూరు చేసినట్టు తెలిపారు. ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టితో కలిసి 362 కోట్ల అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఖమ్మం జిల్లాలో ఇండస్ట్రియల్ పార్క్ తీసుకురావాలని సీఎంని కోరారు. పంచాయతీ ఎన్నికల్లో గెలిచినట్టే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా మొత్తాన్ని గోదావరి జలాలను పారిస్తామన్నారు. దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా చేస్తామని చెప్పారు. అవినీతితో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరం అయిందని విమర్శించారు. అవినీతికి తావు లేకుండా పాలన అందిస్తున్నామని చెప్పారు మంత్రులు. భవిష్యత్తులో మీ అందరి తరఫున, ఈ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యుల తరఫున, మంత్రుల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జిల్లాకి ఇండస్ట్రియల్ పార్క్ శాంక్షన్ చేయడమే కాకుండా కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులు కూడా జిల్లాకి అందించవలసిందిగా మీ అందరి తరఫున వారిని కోరుతూ, రేపు జరిగేటువంటి మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి గత సర్పంచ్ ఎన్నికల్లో ఏ రకంగా అయితే 80% సర్పంచులన్నీ ఏ రకంగా అయితే కాంగ్రెస్ పార్టీ గెలుచుకొని కైవసం చేసుకొని ఈ రాష్ట్రానికి తలమానికంగా ఉన్నామో, రేపు జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలాడిస్తూ విజయోత్సవాన్ని జరిపే విధంగా నాయకులు, కార్యకర్తలు అందరూ పనిచేయాలని గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాం. సీతారామ ప్రాజెక్టుకి గతంలో డిస్ట్రిబ్యూటరీ కాలువలు మరి ఒక్క ఎకరం కూడా ఆయకట్టు, ఒక ఎకరం కూడా భూసేకరణ చేయలే, ₹1 ఖర్చు పెట్టలేదు. సీతారామ ప్రాజెక్టుకి మరి ఈ భూసేకరణకి, కాలువల నిర్మాణంకి మరి రివైజ్ ఎస్టిమేట్స్ కింద 13,000 కోట్ల నుంచి 19,000 కోట్లకి మంజూరు చేసింది మన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నేను మనవి చేస్తున్నా. గోదావరి నదీ జలాల ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 6,80,000 ఎకరాలకి ఈ టర్ములో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ టర్ములో నీళ్లు ఇవ్వడానికి అన్ని విధాలుగా వేగవంతంగా ముందుకు పోతున్నాము. మరి గత సంవత్సరంలో ముఖ్యమంత్రి గారిచే 3 పంప్ హౌజులు ఆన్ చేసినాం. ఈ మధ్యకాలం తుమ్మల గారు, నేను 4వ పంప్ హౌజు తొందరగా వేగవంతంగా పనులు చేయడానికి ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది. సీతారామ ప్రాజెక్ట్ విషయంలో వేగవంతంగా పనులు చేస్తాము, ఈసారి పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా మనవి చేస్తున్నాం. ఈ నియోజకవర్గానికి కూడా నేను కొద్ది రోజులు శాసనసభ్యుడిగా, మంత్రిగా ఉండే అవకాశం వచ్చింది. కరువుకి నిలయమైనటువంటి ఈ నియోజకవర్గం, మంచినీళ్ళకి అల్లల్లాడేటటువంటి నియోజకవర్గం, తాగునీటికి సాగునీటికి కష్టపడేటటువంటి నియోజకవర్గం, సస్యశ్యామలం చేసేటటువంటి అవకాశం ఆ భగవంతుడు శ్రీరామచంద్రుడు నాకు కల్పించాడు. అందుకని ఈరోజు పాలేరు నియోజకవర్గం పచ్చని పంటలతోటి, పచ్చని రాసులతో తొలతూగుతుందంటే అది నా జీవిత లక్ష్యాన్ని నెరవేర్చినటువంటి కోరిక. సాగరం మీద ఎత్తిపోతల పథకాలతోటి పాటు, పాలేరులో భక్త రామదాస్ తోటి పాటు, ఈనాడు పాలేరు పామాయిల్కి కూడా ఒక హబ్బుగా అత్యంత ఖరీదైనటువంటి నియోజకవర్గం. ఒకప్పుడు పాలేరు అంటే పిల్లని ఉన్నటువంటి నియోజకవర్గం. ఇప్పుడు మీ పిల్లని చేసుకుంటామని వచ్చేటటువంటి నియోజకవర్గం. మీ భూముల్లో పంటలు పండి పసిడి రాసులు నింపేటటువంటి నియోజకవర్గం పాలేరు. అన్ని గిరిజన తండాలకి రహదారులు వేసేటటువంటి అవకాశం వచ్చింది. 4 మండలాలకి జాతీయ రహదారులు తీసుకొచ్చే అవకాశం వచ్చింది. అన్ని నియోజకవర్గాలకి అన్ని సౌకర్యాలు కల్పించేటటువంటి మహద్భాగ్యం నా జీవితంలో, నా రాజకీయ చరిత్రలో నాకు కలిగింది. ఒళ్ళంతా విషం పెట్టుకొని ఈ ప్రభుత్వం మీద, గౌరవ ముఖ్యమంత్రి గారి మీద, ఈ ప్రభుత్వంలో ఉన్న కేబినెట్ మంత్రుల మీద ఎలా విషము కక్కుతున్నారో ప్రతిరోజు నిరంతరం మీరు చూస్తున్నారు. పాముకి విషము కోరల్లో ఉంటుంది. ఆనాటి 10 సంవత్సరాలు పరిపాలించిన ప్రబుద్ధులకి ఒంటి నిండా విషమే. ఆ విషాన్ని జీర్ణించుకోలేకుండా ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలని, గౌరవ ముఖ్యమంత్రి గారు పేదల పట్ల ఉన్న ప్రేమను చూపిస్తున్న దాన్ని భరించలేకుండా ఎలా నిత్యము విషమ కమ్ముతున్నారో మీరు చూస్తున్నారు. ఏ విధంగా అయితే మున్నేరుకెంచి పాలేరులో నీళ్ళు ఎత్తిపోసే కార్యక్రమాన్ని తీసుకొని అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం
ఒకవేళ నిజంగా కూడా ఆనాడు బీఆర్ఎస్ పార్టీ చేసి ఉంటే కాళేశ్వరం కూలేది కాదు, 1,00,000 కోట్ల అప్పులు అయ్యేది కాదు, ఈరోజు మన పెను భారం ఉండేది కాదు. ఇది ప్రజాపాలన. ప్రజలందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రతి పైసా కూడా ప్రభుత్వంతో వచ్చిన పైసా కాబట్టి ఆ పైసను తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎకరాలకు నీరిచ్చే కార్యక్రమాన్ని తీసుకొని బాధ్యతగా చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని పేద ప్రజల కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి గతంలో ఏ మాదిరిగైతే సర్పంచ్ ఎలక్షన్స్ లో బలమిచ్చారో రేపు రాబోయే ఎలక్షన్స్ లో కూడా బలమిచ్చి ఇంకా ఈ కార్యక్రమాన్ని త్వరితగతిగా పూర్తి చేసుకునే విధంగా మీరందరూ సహకారం చేస్తారని ఆశిస్తూ ముగిస్తా ఉన్నా.